Hello students, welcome to the Expert Online Academy. In this short video, మనం డ్రైనేజ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. మనకి మొత్తం 7 రకాల డ్రైనేజ్ ప్యాటర్న్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఒకటి వచ్చేసరికి డెంట్రిక్, రేడియల్, సెంట్రిపెటల్, ట్రెల్లిస్, రిబ్, ప్యారలల్ అండ్ పీనట్స్. ఓకేనా? ఒక్కో దాని గురించి చూద్దాం. డెంట్రిక్ అంటే ఏంటంటే ఒక మెయిన్ స్ట్రీమ్ ఉంటుంది. ఆ మెయిన్ స్ట్రీమ్లోకి మిగతా ఉపనదులన్నీ వచ్చి కూడా జాయిన్ అవుతూ ఉంటాయి అనమాట. మనకు కనిపించే ప్రధానమైన నదులన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ నదులే. ట్రీ లైక్ సిస్టమ్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ కానీ రాస్తే గోదావరి, సింధు నది కానీ, గోదావరి కానీ, అంతేవిధంగా గంగా నది కానీ, ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ రేడియల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక సరస్సు లాంటి ప్రాంతం నుంచో లేదంటే ఒక ప్రాంతం నుంచి ఈ యొక్క నదులు అనేవి బయలుదేరుతూ ఉంటాయి అన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా సుబర్ణగిరి ఈ నది అని చెప్పొచ్చు. ఓకేనా? తర్వాత సెంట్రిపెటల్ అంటే మనకి లోక్తక్ సరస్సును కానీ చూసినట్లయితే అది ఎట్లా ఉంటుంది? మణిపూర్లో ఉన్న లోక్తక్, ఈ లోక్తక్ లేఖను కానీ చూస్తే మౌంట్రెక్స్ రికార్డులో కూడా ఉందండి, రామ్సర్ సైట్లో. లోక్తక్ రికార్డును కానీ చూస్తే ఇవన్నీ నదులన్నీ వచ్చేసి ఇట్లా ఆ సరస్సులోకి జాయిన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది సెంట్రిపిటల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని చెప్పేసి పిలుస్తాము. ట్రెల్లిస్ అనేది ఏంటంటే ఇది ఒక ఆరావళి మౌంటైన్స్ అనుకోండి, ఇక్కడ చూపించింది ఆరావళి మౌంటైన్స్ అనుకోండి, ఆ దానిలో నుంచి వేరే నదిలోకి వచ్చి కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది లూనీ నది అనుకుంటే ఇది జువాయి నది. జువాయి నదిని దీని యొక్క ట్రెల్లిస్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. తర్వాత రిబ్ ప్యాటర్న్ ఏంటంటే మనకి హ్యూమన్లో ఎట్లా అయితే ఈ యొక్క గుండెను కాపాడుతూ ఉండే ఈ రిబ్ ప్యాటర్న్ ఉందో, మధ్యలో రిబ్ ఉండి అటు ఇటు పార్శ్వాలు అనేవి ఉంటాయి కదా, రిబ్స్ అనేవి ఉంటాయి కదా, అట్లా ఇక్కడ దీన్ని మనం చీనాబ్ నదిగా తీసుకుంటే ఇటువైపు నుంచి జీలం జాయిన్ అవుతుంది, ఇటువైపు నుంచి రావి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అది రిబ్ ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ప్యారలల్ రివర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్రన్ ఘాట్స్లో జన్మిస్తూ వెస్ట్ సైడ్ ఫ్లో అవుతూ అరేబియా సీలో కలిసే నదులు ఉంటాయి కదా, శరావతి కానీ, నేత్రావతి కానీ, బెట్తి కానీ, తాద్రి కానీ, అలాంటి నదులన్నిటికి కూడా వీటికి ఎగ్జాంపుల్గా రాయొచ్చు. ఏమనొచ్చు? శరావతి, నేత్రావతి, పెరియార్. మీరు ఇండియన్ మ్యాప్ కానీ చూస్తే మొత్తం ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్గా నర్మదా నదిని చెప్పవచ్చు. ఎందుకట్లా పర్వత లోహాలు 2 రిఫ్ట్ వ్యాలీలో కానీ వెళ్తున్నట్లయితే అలాంటి ప్యాటర్న్ ఏమంటారంటే పిన్నెట్ అని చెప్పేసి పిలుస్తారు.